హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. జనరల్‌గా బిగినర్స్ ఈ ఎగ్ పుల్స్ చేసేటప్పుడు గ్రేవీ అనేది అస్సలు రాకుండా అటు ఇటుగా వస్తుంటుంది కదా! ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్‌తో పాటు గ్రేవీగా సూపర్‌గా ఉంటుంది. ఈ కర్రీ రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్‌ని శుభ్రంగా కడిగిన తర్వాత ఎగ్స్ అంతా మునిగేలాగా వాటర్‌ని పోసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే బాగా ఉడికిపోతాయి. ఈలోపు మనం 2-3 పచ్చిమిర్చి అలాగే 3-4 వరకు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కాసింత చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజ్ ఉన్న టమాటాలని కోసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు ఈలోపు ఎగ్స్ ఉడికిపోయాయి. కాస్త చల్లారాక పొట్టు తీసి అన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ పొట్టంతా తీసేశాక ఒక్కొక్క ఎగ్స్‌ని తీసుకొని చాక్‌తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి నిలువుగా. ఈ విధంగా అన్ని ఎగ్స్‌కి కూడా ఘాట్లు పెట్టేసుకొని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ వరకు ఆయిల్ వేసి మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్‌నన్నిటిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే చిటికెడు ఉప్పు, అదే విధంగా చిటికెడు కారంని యాడ్ చేసి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. సో, ఇది స్కిప్ చేయకుండా ఇలా చేసేసేయండి. ఒక 3 మినిట్స్ తర్వాత ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2-3 టేబుల్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక చిటికెడు శనగపప్పు, అలాగే చిటికెడు జీలకర్ర, అలాగే చిటికెడు ఆవాలు ఏసి అవి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి అవి కూడా చిటపటలాడాక మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా! వాటిని కూడా ఏసేసి డీప్‌గా ఫ్రై చేసుకోవాలి. అదే విధంగా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్‌ని డీప్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కాస్త కుక్ అయ్యాక మనం అల్లం పేస్ట్‌ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా! ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా! టమాటో అదంతా కూడా ఇందులో ఏసి కుక్ చేసుకోవాలి. కావాలంటే మీరు టమాటోస్‌ని మిక్సీ పట్టకుండా పీసెస్‌లాగా గూడా ఏసి ఉడికించుకోవచ్చు. ఇలా అయితే తొందరగా ఉడుకుతుందనేసి నేను ఈ విధంగా ట్రై చేశాను. మీరు కావాలంటే అలా కూడా చేయొచ్చు. ఇలా టమాటాలు వేయడం వల్ల ఎగ్ పులుసులో చాలా పుల్ల పుల్లగా, చాలా టేస్టీగా, సూపర్‌గా అండ్ గ్రేవీ గూడా వస్తుంది. చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా. అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం అంతా కూడా టమాటాలకి, ఉల్లిగడ్డలకి పట్టేలాగా బాగా కలిపేయండి ఈ మిశ్రమాన్నంతా కూడా. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఇప్పుడు కుక్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని సెపరేట్ చేసి వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండుని చాలా తక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే నేనిక్కడ టమాటాలని యాడ్ చేశాను కాబట్టి, అది ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండుని తగ్గించి కొంచెం తీసుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడే మనకి సాల్ట్ అండ్ కారం సరిపోయిందా లేదా చూసుకొని కావాలంటే మరికొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్ కొంచెం ఎక్కువైనట్టయితే మరి కాసేపు మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు మాత్రం కారం, ఉప్పు టేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం టేస్ట్ చేసిన తర్వాత మరి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులోకి కాస్త మసాలాని యాడ్ చేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్‌నన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో, ఇప్పుడు లాస్ట్‌లో మనం ఉడకబెట్టుకున్న గుడ్లన్నిటిని కూడా యాడ్ చేసుకొని మరొక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ఎగ్ పుల్స్ రెడీ అయిపోతుంది. సో, మీరు కూడా ఎప్పుడు చేయాలన్నా కూడా ఈ విధంగానే ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు ఈ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.